అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ రీడింగ్లో న్యాయాధిపతులు 10వ అధ్యాయం చదువుకుందాం. అబీమెలెకునకు తరువాత ఇశ్శాఖారు గోత్రికుడైన దోదో మనుమడును పువ్వా కుమారుడునైన తోలా న్యాయాధిపతిగా నియమింపబడెను. అతడు ఎఫ్రాయిమీయుల మన్యమందలి షామీరులో నివసించినవాడు. అతడు 23 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి ఉండి చనిపోయి షామీరులో పాతిపెట్టబడెను. అతని తరువాత గిలాదు దేశస్థుడైన యాయీరు నియమింపబడినవాడై 22 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. అతనికి 30 మంది కుమారులుండిరి. వారు 30 గాడిద పిల్లలనెక్కి తిరుగువారు. 30 ఊరులు వారికుండెను. నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు. అవి గిలాదు దేశములో నున్నవి. యాయీరు చనిపోయి కామోనులో పాతిపెట్టబడెను. ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులు, అష్తారోతులు అను సిరియనుల దేవతలను, సీదోనీయుల దేవతలను, మోయాబీయుల దేవతలను, అమ్మోనీయుల దేవతలను, ఫిలిష్తీయుల దేవతలను పూజించుచు వచ్చిరి. యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన ఫిలిష్తీయుల చేతికిని, అమ్మోనీయుల చేతికిని వారిని అప్పగించెను. కనుక వారు ఆ సంవత్సరము మొదలుకొని ఇశ్రాయేలీయులను అనగా యొర్దాను అవతలనున్న గిలాదు నందలి అమోరీయుల దేశములో కాపురమున్న ఇశ్రాయేలీయులను 18 సంవత్సరములు చితకగొట్టి అణచివేసిరి. మరియు అమ్మోనీయులు యూదా దేశస్థులతోనూ బెన్యామీనీయులతోనూ ఎఫ్రాయిమీయులతోనూ యుద్ధము చేయుటకు యొర్దానును దాటిరి. గనుక ఇశ్రాయేలీయులకు మిక్కిలి శ్రమ కలిగెను. అప్పుడు ఇశ్రాయేలీయులు, మేము నీ సన్నిధిని పాపము చేసి ఉన్నాము, మా దేవుని విడిచి బయలులను పూజించి ఉన్నామని యెహోవాకు మొరపెట్టగా, యెహోవా ఐగుప్తీయుల వశములో నుండి, అమోరీయుల వశములో నుండి, అమ్మోనీయుల వశములో నుండి, ఫిలిష్తీయుల వశములో నుండి మాత్రముగాక సీదోనీయులను, అమాలేకీయులను, మాయోనీయులను మిమ్మును బాధపరచినప్పుడు వారి వశంలో నుండి నేను మిమ్మును రక్షించితిని కదా. అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించితిరి గనుక నేను ఇకను మిమ్మును రక్షింపను. పోయి మీరు కోరుకొనిన దేవతలకు మొరపెట్టుకొనుడి. మీ శ్రమ కాలమున అవి మిమ్మును రక్షించునేమో అని ఇశ్రాయేలీయులతో సెలవిచ్చెను. అప్పుడు ఇశ్రాయేలీయులు, మేము పాపము చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయుము, దయచేసి నేడు మమ్మను రక్షింపుమని చెప్పి యెహోవాను సేవింపవలెనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయెను. అప్పుడు అమ్మోనీయులు కూడుకొని గిలాదులో దిగి యుండిరి, ఇశ్రాయేలీయులను కూడుకొని మిస్పాలో దిగి ఉండిరి. కాబట్టి జనులు అనగా గిలాదు పెద్దలు అమ్మోనీయులతో యుద్ధము చేయ బూనుకొను వాడెవడో వాడు గిలాదు నివాసులకందరికీ ప్రధానుడగునని యొకనితోనొకడు చెప్పుకొనిరి. తరువాత న్యాయాధిపతులు 11వ